తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పేరు మీద ప్రభుత్వ వైద్య సౌకర్యాలని ప్రైవేటైజేషన్ చేసేదానికి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాణ్యత లేకుండా చేసేదానికి, ప్రభుత్వ డాక్టర్ల మీద దాడులకు సంబంధించిన దాంట్లో అనేక పోరాటాలు చేసినటువంటి జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ని లీడ్ చేసిన నాయకులు ఈ రోజు సొసైటీలో అనేక చోట్లలో సెటిల్ అయి ఉన్నారు. కానీ ఈ రోజు సమకాలీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి, ప్రజల్లో అభద్రత, ఉపాధి అవకాశాలు మెరుగకపోవడం, అందరికీ విద్య ఇంకా అందకపోవడం, అందరికీ ఆరోగ్యం, నాణ్యమైనటువంటి సమానమైనటువంటి విద్య వైద్య అవకాశాలు రాకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ తమ బాధ్యతగా ముందుకొచ్చి ఒక మహాజన శక్తిగా ఆవిర్భవించి, ఇంకా కొందరు మిత్రులు సేవా కార్యక్రమాల్లో ఉస్మానియాలో మమ్మల్ని గైడ్ చేసిన పెద్దలందరూ కూడా కలిసి మహాజన శక్తి అనే ఒక వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వేదికగా ఒక రకమైన సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన, రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో రగల్చడానికి అనేక అవసరమైనటువంటి మేధోమథన చర్చలు, కార్యక్రమాలు, ప్రజలకి అవసరమైతే ప్రజా ఉద్యమాలుగా మలచడం, ఉద్యమాలను లీడ్ చేయడం, ప్రజలకి లీగల్ సర్వీసెస్ ద్వారా సహాయం అందించడం, ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొని కూడా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండే విధంగా ఈ మహాజన శక్తి అనే వేదిక పనిచేస్తా ఉంది. అయితే ఈ రోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ గారు ఒక వర్గానికే నాయకుడిగా పరిమితం చేసే ఆలోచనలు, లేదా ఓన్లీ ఒక రిజర్వేషన్ అనే పదానికే పరిమితం చేసే ప్రయత్నాలు కాకుండా అంబేద్కర్ సమగ్రతవాదిగా ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఎలాంటి ఆలోచనలు చేశారు, తర్వాత వారు ఎకనమిస్ట్ గా ఎటువంటి అభిప్రాయాలు చేశారు, ఇంకా అంబేద్కర్ కలలు కన్న సామ్రాజ్యం అంటే అంబేద్కర్ కళలు ఏం డెఫినెట్ గా కని ఉంటాడు, ఏదైతే అప్రెస్డ్, డిప్రెస్డ్ వర్గాలు ఏవైతే సొసైటీలో ఉన్నాయో, ఎవరైతే దోచుకోబడుతున్నవాడు, దోపిడీ గురవుతున్నవాడు ఎవరైతే ఉన్నారో, వీరి మధ్యలో అంతరం తగ్గించి దోపిడీని ఆపాలి. వాళ్ళు ఎవరైతే దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్ని విధాలుగా సమగ్రంగా సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా డెవలప్ కావాలని కోరుకొని ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఆ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సమానంగా ఎదగడానికి, ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి నాణ్యమైనటువంటి విద్య, వైద్యం, ఉపాధి. స్వామి వివేకానంద చెప్పారు, రోగి దేవో భవ, మూర్ఖ దేవో భవ, దరిద్ర దేవో భవ అని చెప్పేసి. రోగి దేవో భవకి మనం అంటే ఒక మనిషిని సమానంగా చూడమని సామ్యవాదం చెప్తుంది, కమ్యూనిజం చెప్తుంది. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఒక అడుగు ముందుకేసి నువ్వు ఏ దేవుడికైతే నివేదన చేసినప్పుడు ఆయన తినకుండా నువ్వు ఎలా అయితే తినవో, ఒక దరిద్రుడైనటువంటి, ఒక ఆకలితో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు దీనావస్థలో ఉన్నప్పుడు వాళ్ళు తిన్నాకనే నువ్వు తినేటువంటి ఆరాధన భావంతో, కమిట్మెంట్ తో దేవుని చూసినట్టుగా చూడమని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప స్వామివాది స్వామి వివేకానంద. కాబట్టి అందరికీ నాణ్యతమైన విద్యలో నాణ్యతలో గ్రేడ్స్ ఉండకుండా, ఈ రోజు ఊర్లలో చదువుకొని వచ్చిన విద్యార్థికి పట్టణంలో కార్పొరేట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థికి సమానంగా లేదు. మనకు తెలుసు, వాళ్ళిద్దరికి భవిష్యత్తులో ఏదైనా ఉపాధి రంగంలోకి ఎంట్రీ ఉన్నప్పుడైతే, వైద్యంలో కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమతను బట్టి మనం వైద్యం చేసే రోజులు. ఈ రెండు విద్యా, వైద్యం అనేటివి సమగ్రంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని అందరికీ నాణ్యమైనటువంటి సమానమైన విద్యా, వైద్యం అందించినప్పుడు కరప్షన్ కూడా, అవినీతి కూడా ప్రభుత్వ వ్యవస్థల్లో తగ్గుతుందని మేము మహాజన శక్తి భావిస్తా ఉంది. వాటిని సాధించే దిశగా, అదే విధంగా ఉపాధి కూడా కల్పించే విధంగా, ప్రభుత్వాలే కాదు ప్రైవేట్ గా కూడా ఉపాధికి సంబంధించి చేసే విధంగా, దీని మూలాలు కూడా సనాతనంలో ఉన్నాయని చెప్పేసి స్పిరిచువలైజ్ ద నేషన్, నేషనలైజ్ ద పీపుల్ అనే నినాదంతో మహాజన శక్తి ఎవరైతే దోపిడీకి గురై తరతరాలుగా దోపిడీకి గురై ప్రపంచం భూమి మీద శాంతి ఉండాలని చెప్పేసి ఓర్చుకుంటున్నారో, త్యాగం చేస్తున్నారో, వాళ్ళు బహుజనులు మాత్రమే కాదు, గొప్ప జనాలు, మహాజనులు, వాళ్ళందరి వేదిక ఈ మహాజన శక్తి వేదిక. దాని నుంచి పోరాడి మన అందరం కూడా సమానత్వాన్ని సాధించుకోవాలని చెప్పి మహాజన శక్తి యొక్క సంకల్పం. రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి. ఈ జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి మహనీయుడు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని, సమాజం మొత్తాన్ని కులం, మతం, భాష, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరినీ కలిపి అందరికీ పనికొచ్చే రాజ్యాంగాన్ని తొలి రోజు నుంచి సార్వత్రిక ప్రయోజన హక్కుని ఇచ్చిన మొట్టమొదటి రాజ్యాంగం మంది. ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మహాజన శక్తి అన్న పేరుతో డాక్టర్ల బృందం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పురుషోత్తం గారు, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ రాజశేఖర్, మిగతా మిత్రులంతా కలిసి నిర్మాణాత్మకంగా కుల వివక్ష పోయి అందరికీ ఎదిగే అవకాశాలు వచ్చే సమాజ నిర్మాణం చేయడం చర్చ కోసం వాడే సమావేశం ఏర్పాటు చేశారు. వారిని మనసారా అభినందిస్తున్నాను. ఓ చక్కటి గేయాన్ని
డాక్టర్ సురేందర్ రాశారు అంబేద్కర్ గురించి. అలరించే గేయం, స్ఫూర్తినిచ్చే గేయం. నేను అందరినీ కోరేది ఏమిటంటే, అంబేద్కర్కి నివాళులర్పించడం, అంబేద్కర్ గొప్పతనం సూచించడం చాలా తేలిక. అంబేద్కర్కి మన అందరి సర్టిఫికెట్లు అక్కర్లేదు. రాజ్యాంగ విలువలు సమాజం నడుస్తున్న తీరు మధ్య అగాధం అన్నది. దాన్ని పూడ్చే బాధ్యత రాజకీయాన్ని, పరిపాలన యంత్రాంగాన్ని. అక్కడ కొన్ని మంచి పనులు చేసినా కూడా ఘోరంగా కొన్ని రంగాలు విఫలమైన. ఆ వైఫల్యాన్ని గుర్తించి కావలసిన మార్పుల్ని వేగంగా తెస్తేనే అంబేద్కర్ వారసత్వానికి మన అర్హులం. లేకపోతే ఎల్లకాలం ఆ కబుర్లు చెప్పుకుంటూ బతికేస్తుంటాం. సమాజంలో ప్రభుత్వం చేసే పని ఏమిటి అంటే, పుట్టుకతో వివక్ష పోవాలంటే మంచి ప్రమాణాల విద్యను అందించడం, ముఖ్యంగా పాఠశాల విద్యను. రిజర్వేషన్ ఉండేది ఎక్కడ? కాలేజీ విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో. అసలు కాలేజీ విద్య కావాలంటే ముందు పాఠశాల విద్య మంచిది ఉన్నారు కదా. ఆ పునాదులు సరిగ్గా లేకపోతే తర్వాత మీరేమి ఇచ్చినా కూడా నటనే కదా. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా పాఠశాల విద్య లేదు. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ప్రపంచంలో మరే పెద్ద దేశంలోనూ మన దేశంలో ఉన్నంత అధ్వాన్నంగా పాఠశాల విద్య లేదు. ఇది అంబేద్కర్ ఆశించిన సమాజం కాదు. ఇది మన జాతి నిర్మాతలు కోరిన నిర్మాణం కాదు. అన్ని దేశాలు చేసాం. మలేషియా చేసింది, ఓ సింగపూర్ చేసింది. వీళ్ళందరూ మనకంటే పేదరికం నుంచి వచ్చారు. ఓ ఇండోనేషియా చేసింది, ఓ చైనా అద్భుతంగా చేసింది మంచి విద్య అందించడం. మరెన్నో దేశాలు చేసినాయి. సంపన్న దేశాలు, వందల సంవత్సరాల ఆధునికత ఉన్న దేశాలు పక్కన పెట్టేద్దాం. పేద దేశాలు, వలస రాజ్యాల నుంచి బయటపడ్డ దేశాలు దశాబ్దాల కాలంలో చేసినాయి. డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం పాఠశాల విద్య కోసం. ఇంకా టీచర్లు పెడుతున్నాం, ఇంకా బిల్డింగ్లు కడుతున్నాం, ఇంకా మాటలు చెప్తున్నాం. కానీ చదువు మాత్రం రావట్లా. దేవుడు లేక ప్రకృతి, ఈ కులం ఆ కుటుంబం అని తేడా లేకుండా తెలివితేటలను అందరికీ కాస్త అటు ఇటుగా సమంగా పెంచింది. ఆ తెలివి వికసించాలంటే మంచి ప్రమాణాల పాఠశాల విద్య కావాలి. ప్రభుత్వం అపారంగా డబ్బులు ఖర్చు పెడుతోంది. 1,10,00,000, 1,15,000 రూపాయలు తెలంగాణలో ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద విద్య కోసం. ఆంధ్రప్రదేశ్లో ఇంకో 10,000 ఎక్కువ ఖర్చు అవుతుంది, అమ్మఒడి ఇతర పథకాలు ఉన్నాయి కాబట్టి. కానీ విద్య మాత్రం రావట్లేదు. అంచేత సర్వశక్తుల్ని కేంద్రీకరించి ప్రభుత్వం ప్రైవేట్ల తేడా లేకుండా, తల్లిదండ్రుల మీద భారం లేకుండా మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందించడం ప్రభుత్వం నుంచి కుల వ్యవస్థ నిర్మూలనకి ఇచ్చేటువంటి అతి పెద్ద ప్రయత్నం. అది జరగకుండా కుల వివక్ష పోదు, పేదరికం తొలగదు, నిరుద్యోగం తొలగదు, అసంతృప్తి తొలగదు. ఆ తర్వాత సమాజం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకు కులం ఇంకా ఘనీభవించున్నది వేళ? ఇప్పటికి కూడా పెళ్లిళ్ళు 100-80-90 కుటుంబ కులం లోపల జరుగుతున్నాయి. అదో సాంప్రదాయంగా వచ్చింది. ఇది ప్రభుత్వం పాత్ర కాదు. ప్రభుత్వం బలవంతంగా పెళ్లిళ్ళు నిర్ణయించలేదు. నేను యువతను కోరేది మంచి విద్య కోసం హక్కుగా పోరాడండి. తల్లిదండ్రులను కోరేది మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, మంచి విద్య కోసం పద్ధతులు సులభమైన ఉన్నాయి, ఖర్చు అదనంగా పెట్టక్కర్లేదు. దానికోసం గట్టిగా పోరాడి మీ పిల్లలకు మంచి విద్యను ఏర్పాటు చేయండి, సంఘటితంగా పోరాడి. ఆ తర్వాత పిల్లల్ని కోరేది మీరు ఎదిగాక ఆదర్శం కోసం కాదు, మీ ఆనందం కోసం మనసుకు నచ్చిన వాళ్ళని కులానికి అత్యంతంగా ఆలోచించడం మొదలెట్టాం. ఆనందం కోసమే. జీవితంలో ఎవరితో కలిసి ఉండగలమంటే వారితో సహజీవనం కోసం చెప్పాను. అప్పుడు కొన్ని తరాల్లో కులం ప్రభావం పోతుంది. ఈలోగా రాజ్యం చేయాల్సిన అందరికీ అవకాశాలను ఇవ్వటం, ఆధునిక వ్యవస్థలో సంపద సృష్టించే నైపుణ్యాన్ని ఇవ్వటం, తమ కాళ్ళమే తాము నిలబడతామన్న విశ్వాసాన్ని యువత కలిగించడం, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వకుండా, సంపాదించే శక్తిని ఇవ్వకుండా, మన సిద్ధాంతాల రాద్ధాంతాల్లో పడి నినాదాలకు పరిమితమయ్యి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టకుండా ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన చేయలేము, ఉపాధిని కల్పించలేము, సంపదని పెంచలేము. ఇవాళ సంపద సృష్టిలో కేవలం 10-15% మందికే ప్రధానంగా వాటా ఉంటున్నది. డిగ్రీకి అయితే అందరి చేతుల్లో ఉంటున్నాయి, కానీ కొందరికి నిజమైన అవకాశాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా సుదూరంగా ఉంటే ఆధునికతకి అరకొర జీవితాలతోనో ఆదాయాలతోనో బతుకుతుంటే, అసంతృప్తితో బతుకుతుంటే, ఈ సోషల్ మీడియా యుగంలో ఈ టెలివిజన్ అందరికీ అందుబాటులో ఉంది, మొబైల్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉంది, ప్రపంచంలో మిగతా వాళ్ళు సుఖాలను అనుభవిస్తాను మాకు అర్థమవుతుంది. నాకు అవకాశం రాలేదని బాధ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా నిలుస్తుంది? నిరంతరం
సామాజిక అశాంతి, రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక వైఫల్యం, ఈ మూడు మనం వెన్నాడతాయి. కాబట్టి కనీసం మన మీద మనకు ప్రేమ ఉన్నట్టయితే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరిక ఉన్నట్టయితే, ఈ దేశంలో విద్యని ప్రధానమైన సాధనంగా చేసి కులం వల్ల వచ్చిన వివక్షని, కుటుంబం వల్ల వచ్చిన వివక్షని, ఏ తల్లి గర్భాన పుట్టానన్న బాధ లేకుండా చేయగలిగితే మన రాజకీయం పరిపాలన చేసే మహోపకారం. దాంతోపాటు చట్టబద్ధ పాలన, బడితో ఉన్నవాడిదే బర్రె కాకుండా అందరి హక్కుల్ని గౌరవించాలని రాజ్యాంగం ఉద్ఘోషించింది. కానీ ఆచరణలో బడితో ఉన్నవాడిదే బర్రె, మనందరికీ తెలిసేవాడు. అలాగే చిన్న పట్టణాల అభివృద్ధి, ఎక్కడికక్కడ అసంఘటిత రంగంలో 190 మంది కార్మికులు ఉన్నారు, రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు, ఉద్యోగ భద్రత లేని వాళ్ళు. చిన్న పట్టణాలు ఎక్కడిక్కడ వస్తే సంఘటిత రంగంలో మధ్యతత్వ వర్గంగా వచ్చి కాలక్రమేణా కుటుంబాల బెదరిక నుంచి బయటపడేయగలరు, ఆ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు, ఆరోగ్యాన్ని అందించగలరు, ఆ కుటుంబ జీవితాన్ని ధీమాన్ని కల్పించగలరు. చివరికి రాజకీయాన్ని మార్చుతాం. రాజకీయాన్ని మార్చుకుంటే రాజ్యాధికారంలో వాటా కోరాలని చెప్పంటే 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే పదవికి పోటీ పడతాడు, లేకపోతే లేదంటే మీ కులము, మీ కుటుంబం, మీ దగ్గర 70 రాజకీయంలో నాయకత్వానికి కీలకమైన అర్హత లేనట్టయితే అది ఎలాంటి ప్రజాస్వామ్యం? అక్కడ ఎవరు ఎన్నికైతే మాత్రం ప్రజలకు మేలు జరుగుతుంది? ఎవరిని మనం మోసం చేసుకుంటున్నాం? ఎన్నికలు అట్టహాసంగా జరుగుతున్నాయి, నిజాయితీగా జరుగుతున్నాయి. మంచి చెడు ప్రజలు ఓటేస్తున్నారు. డబ్బులు తీసుకున్నాం, హామీలను నమ్మాం, కులం మతం కారణంగానే ఓటేస్తున్నారు. కానీ అంతతోనే ప్రజాస్వామ్యం కాదు కదా. నిజమైన ప్రజాస్వామ్యం కావాలని చెప్పంటే సమర్థులు, నిజాయితీ పరులు, అవినీతికి పాల్పడకుండా, ఓట్లు కొనకుండా, అబద్ధాలు చెప్పకుండా, భ్రమంలోకి నెట్టకుండా ఎదిగేటువంటి వ్యవస్థ కావాలి. వాళ్ళ వల్ల సత్ఫలితాలు సమాధానికి వచ్చే వ్యవస్థ కావాలి. అంతేగాని ప్రజల సొమ్ము పంజారం చేసి దాన్ని రాజకీయంగా మార్చినట్టయితే ఎల్లకాలం ప్రజలను బెచ్చగాలుగా మార్చిన వాళ్ళు అవుతాం, సమాజాన్ని అధోగతం నెట్టిన వాళ్ళు అవుతాం, ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి అంబేద్కర్ కన్న కళలు, జాతి నిర్మాతల కళలు నిజం కావాలంటే నినాదాలని కాస్త పక్కన పెట్టి ఆచరణ సాధ్యమైన రీతిలో రాజ్యాంగ పరిధి లోపల విద్య కావచ్చు, చట్టబద్ధ పాలన కావచ్చు, చిన్న పట్టణాల అభివృద్ధి కావచ్చు, రాజకీయాన్ని సంస్కరించడం కావచ్చు, అది రాజ్యం చేయాల్సిన పనులు. ఇక మనం చేయాల్సిన పనులు వివాహం కాలక్రమేణా, మళ్ళీ చెప్తున్న ఆదర్శం కోసం కాదు, బలవంతంగా కాదు, నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వాళ్ళకి. నా ఒక్క విషయంలో తల్లిదండ్రులను అవసరమైతే ఎదిరించండి. తల్లిదండ్రులు మీ మీద బోడంతో ప్రేమ ఉంది వాళ్ళకి, మీకోసం బోడి త్యాగాలు చేస్తున్నారు, మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు, వాళ్ళ ఆశలు చంపుకుని, వాళ్ళ అవసరాలు చంపుకుని మీకోసం కూడబెడుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో సమాజం మారాలని చెప్పంటే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మౌలికమైన మార్పులు వస్తాయని విశ్వాసం ఉన్నవాడిని నేను. ఆ నమ్మకంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో తొలిసారిగా ఆడమగ తేడా లేకుండా, డబ్బుందా లేదా అన్న భేదం లేకుండా, కులంతో కుటుంబంతో నిమిత్తం లేకుండా అందరికీ యోజన తొలి దేశం భారతదేశం. ఎందుకని? ఈ ప్రజలు తమ భవిష్యత్తును తాము ఎంచుకోగలరు, మంచి సమాజ నిర్మాణం చేసుకోగలరని చెప్పని. ఆ కార్యక్రమం అసంపూర్ణంగా ఉంది, దాన్ని సాధిస్తామని మనసారా ఆశిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.